హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో ఆఫ్ హలీం సిరీస్ పార్ట్ 3. ఇవాళ వీడియోలో అయితే నేను 3 డిఫరెంట్ హలీమ్స్ని ట్రై చేస్తున్నాను. సో ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అప్పుడే మీకు ఏ హలీం ట్రై చేయాలో, ఏది స్కిప్ చేయాలో తెలుస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ ఇవన్నీ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు నా హలీం సిరీస్లో 3rd వీడియోతో మీ ముందరికి వచ్చేసాను. సో ఇవాళ అయితే నేను 3 డిఫరెంట్ హలీమ్స్ని ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను, నేను నా వైఫ్. అండ్ ఇదే మా డిన్నర్ ఇవాళకి. సో ఇవాళ అంటే వెన్స్డే రోజు. సో నేనైతే పర్సనల్గా వెళ్ళి బావర్చి నుంచి హలీం తీసుకుందామని వెళ్తున్నాను, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అండ్ నెక్స్ట్ 2 హలీమ్స్ అయితే మన షాగోజ్ అండ్ నయాగరా చాదర్ ఘాట్. సో ఇవి రెండు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నా. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను వయా నారాయణ కూడా. చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మెహఫిల్ ఉంది, మెహఫిల్ కూడా ఉండే నా లిస్ట్లో. ట్రై చేద్దామని, అది నెక్స్ట్ వస్తుంది. సో ఇదైతే చిక్కడపల్లి మెట్రో దాటేస్తున్నాను నేనైతే ఇప్పుడు. నెక్స్ట్ మనకి చిక్కడపల్లిలో కూడా పిస్తా హౌస్ బ్రాంచ్ ఉంది. సో చూడొచ్చు రైట్ సైడ్ ఇక్కడ పిస్తా హౌస్. లాస్ట్ హలీం నేను ఈ పిస్తా హౌస్ బ్రాంచ్ నుంచే తెచ్చుకున్నాను. సో ఆల్మోస్ట్ రీచింగ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో ఈ వైబే వేరే ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చిన్నప్పుడు అంతా తిరిగిన ప్లేసులు. లెఫ్ట్ సైడ్ షాపింగ్ మాల్ కనిపిస్తుంది కదా, అదే సుదర్శన్ 70mm. ఇప్పుడైతే గోల్కొండ క్రాస్ రోడ్స్ దాటుతున్నా. లెఫ్ట్ సైడ్ ఉంది కదా హ్యాండీక్రాఫ్ట్స్, గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్. ఇంతకుముందు లేపాక్షి అని ఉండేది, ఫేమస్ అప్పుడు ఏపీ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో రీచ్ అయిపోయినాం. ఇఫ్ దేర్ ఇస్ ఎ వైబ్ టు ఎ మెట్రో స్టేషన్ అని చెప్పి మనకి రీల్స్ కూడా చూస్తున్నాం కదా, అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి ఉన్న లెవెల్. సో వచ్చేసినాం మనమైతే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి. చూస్తున్నారు కదా బావర్చి అండ్ పక్కన యాస్టోరియాని కూడా ఫుల్ లైట్లతో నింపేసినారు. ఒకప్పుడు యాస్టోరియా కూడా మంచి పేరుండేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. మధ్యలో అంతా రూమర్స్ వచ్చినాయని. సో ఇప్పుడైతే మనము బావర్చికి వచ్చేసినాము. చూస్తున్నారు కదా ఫుల్ లైట్స్, ట్రాఫిక్ కూడా ఫుల్ అయిపోయింది. అందరు బండ్ల మీద వచ్చి అక్కడ పెట్టి పార్సల్స్ తీసుకెళ్తూ ఉంటారు హలీమ్. నాకైతే డైరెక్ట్ వచ్చి తీసుకోవాలని ఉండే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డరింగ్. సో అందుకే నేను వచ్చేసిన అనమాట, కొంచెం కష్టమైనా కూడా. సో చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా గ్రిల్ సెక్షన్. అండ్ ఇక్కడ బోర్డు చూడొచ్చు, మనకి డిఫరెంట్ ప్యాక్స్ ఉన్నాయి. స్పెషల్ ప్యాక్ అని, జంబో ప్యాక్ అని. నేనైతే నార్మల్ ప్యాక్ 300 రూపీస్ది తీసుకుంటున్నా. సో పక్కన కౌంటర్ ఉంది సపరేట్గా, ఫస్ట్ బిల్ అక్కడ తీసుకోవాలి. ఓకే, ఇది నేను 300 రూపీస్ మటన్ హలీం తీసుకుంటున్నా ప్లేట్. సో తీసేసుకున్నా 300 రూపీస్. సో పక్కనే కౌంటర్ సపరేట్గా హలీంకి పెట్టినారు, అది ఇచ్చేసి నా హలీం ప్యాకెట్ తీసేసుకుంటా. సో మెయిన్గా నేను వచ్చి ఎందుకు తీసుకుంటా అంటే అప్పటికప్పుడే ప్యాక్ చేస్తారు. బయట ఉండే అవుట్లెట్స్ అంటే ఎక్కడైనా ఫుల్ ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి, సో కోల్డ్ అయిపోతాయని నేను వచ్చి తీసుకోవడం ప్రిఫర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళిపోదాము. మనము తీసేసుకున్నాము ఓకే యా. సో మన ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి, షాగోజ్ ఒకటి, నయాగరా ఒకటి. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అది ఫస్ట్ అయితే బావర్చి. ప్యాకేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు పిస్తా హౌస్ కంటే బావర్చి అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ప్రీమియం ప్యాకింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ కూడా మంచి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. సో యా, నెక్స్ట్ షాగోజ్. ఇది కంటైనర్ అయితే చాలా నార్మల్ కంటైనర్ ఉంది, సన్నగా. సో ఇదైతే ఫుడ్ గ్రేడ్ లైక్ ఓవెన్ ప్రూఫ్ అని అయితే నేను అనుకోను, బట్ బావర్చిది అయితే మంచి ఓవెన్ ప్రూఫ్ కంటైనర్, మనం వేడి కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఓవెన్లో పెట్టకపోవడమే సేఫ్. ఇంకోటి ఇది నయాగరా, వీడైతే వెరీ నార్మల్ ప్యాకేజింగ్లో ఇచ్చినాడు. నార్మల్ మన ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా అది. సో హోటల్ మాత్రం చాలా పాతది, చూస్తే ఏమో అట్లా ఇచ్చిండు. నేనైతే అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసేసిన ఫ్రెండ్స్. చూడొచ్చు మనకి షాగోజ్ దాంట్లో అండ్ బావర్చి దాంట్లో మంచి డ్రై ఫ్రూట్స్ అండ్ ఆనియన్స్ ఎక్స్ట్రా ఇచ్చినాడు. చూడొచ్చు, ఇది షాగోజ్ది కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ ఉంది, వేరేజ్ బావర్చి అయితే మనకి సేమ్ ఆల్మోస్ట్ పిస్తా హౌస్ లానే ఉందన్నమాట చూడ్డానికి అండ్ ఫీల్ కూడా. ఇంకా ఈ నయాగరాకి వస్తే ఇదైతే ఏదో పేస్ట్ లాగా ఫుల్ గట్టిగా డ్రైగా ఉంది. సో నాకు డౌట్ కొడుతుంది ఫస్ట్ నుంచే నయాగరాది. నేనైతే నిమ్మకాయ పిండేసుకున్నా.
సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం ఒక్కోటి. యా, సో ఫస్ట్ అయితే మనము నయాగరా ట్రై చేద్దాము. సో ఇదైతే ఫుల్ గట్టిగా అయితే డ్రైగా ఇంకా గట్టిగా అయితే ఉంది. తిందాం ఇప్పుడు. సో తింటే అంటే మొత్తము లైక్ పిండి పిండి టేస్టే ఎక్కువ వచ్చింది, అంత ఏం అనిపించలేదు. ఇంకో బయట తీసుకున్నా. మీట్ ఫ్లేవర్ అయితే మీట్ తింటున్న టెక్స్చర్ అదైతే రాలేదు. సో ఇట్ ఈస్ నాట్ వర్త్, ఇంకా డ్రై ఉండే చాలా. ఇప్పుడు మనం బావర్చి ట్రై చేద్దాం. సో బావర్చి అయితే పర్ఫెక్ట్ అనిపించింది కన్సిస్టెన్సీ. ఇంకా తింటే మాత్రము సేమ్ ఆల్మోస్ట్ పిస్తా హౌస్ని రీచ్ అయిపోయింది. పిస్తా హౌస్కి మంచి టగ్ ఆఫ్ వార్ ఈసారి బావర్చి నుంచి అయితే. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. సో ఇప్పుడైతే మనం షాగోస్ ట్రై చేద్దాం. సో ఇదైతే కొంచెం లూజ్గా ఉంది, సో జారుగా ఉంది. తింటుంటే అది ఇట్లా జారిపోతూ ఉంది. దానివల్ల నాకు ఆ మీట్ టెక్స్చర్ ఫ్లేవర్ అనేది అంత మంచిగా రాలేదు బావర్చిది వచ్చినట్టు. బట్ ఓకే, గుడ్, ఇది కూడా ట్రై చేయొచ్చు. సో యా, ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే నయాగరా అయితే వర్స్ట్, అస్సలు ట్రై చేయకండి. చూడండి, మళ్ళీ క్లోజప్ చూపిస్తున్నా. ఎంత డ్రై ఉందో అంత పిండి పిండిలాగా ఉంది. అండ్ ఆ దాల్ ఏదైతే వేస్తారో అది ఇంకా అట్లనే ఉంది కూడా మధ్యలో లైక్ ఫుల్ మ్యాష్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ హలీమ్స్ టు ట్రై. అండ్ దెన్ షాగోస్, దిస్ ఈజ్ ఆల్సో లైక్ గుడ్ బట్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ బావర్చి అయితే ఇవాళ విన్నర్ మనకి. సో షాగోస్ అండ్ ఈ నయాగరా స్కిప్ చేసినా పర్లేదు, బావర్చి చేయకండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన హలీం సిరీస్లో 3rd ఎపిసోడ్. 3 హలీమ్స్ని రివ్యూ చేసాము, చూసాము ఒక్కో దాన్ని టేస్ట్ ఎట్లా ఉందో. సో బెస్ట్ అయితే నాకు బావర్చి అండ్ వర్స్ట్ అయితే నయాగరా. అసలు ట్రై చేయకండి, డబుల్ బొక్క. సో ఇంకా నేను నెక్స్ట్ 2-3 వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను నా హలీంవి. ఇంకా వేరే కూడా ఉన్నాయి నా లిస్ట్లో ట్రై చేయాలని. సో అవన్నీ కూడా ట్రై చేసి నేను పెడతాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. Please like my videos and subscribe to my channel. Thank you so much.